వెంకటరెడ్డి గారు, బాధ్యత గల చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే హోంమంత్రి కానీ వీళ్ళెవ్వరూ స్పందించకపోతే డే వన్ మనం చూసాం. ఏది న్యూజివీడులో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్ ఎవరో అతన్ని నడి వీధిలో పొడుస్తున్నారు. అలాంటివి ఆ రోజు నుంచి జరుగుతున్నా వీళ్ళెవ్వరూ స్పందించకపోతే రేపు అదే జరుగుతుంది, వచ్చే నెల అదే జరుగుతుంది, 5 ఏళ్ళు అదే జరుగుతుంది. దీన్ని ఆపేది ఎట్లా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. ఈరోజు ఈ రాష్ట్రానికి ఏమైంది, అసలు ఈ రాష్ట్రం ఎక్కడుంది, ఈ రాష్ట్రం భారతదేశంలోనే ఉందా, లేదంటే భారతదేశం నుంచి ఆంధ్రప్రదేశ్ని 45 రోజులుగా తప్పించి సపరేట్గా ఏమైనా చేశారా అని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు సార్, ఎంటైర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళ మధ్యలో ఈరోజు జరుగుతున్నటువంటి డిస్కషన్ ఇది. అసలు ఆంధ్రప్రదేశ్ని భారతదేశం నుంచి ఏమైనా తప్పించేశారా, ఈ రాష్ట్రాన్ని సపరేట్గా ఏమన్నా చేసేసి భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేదని చెప్పి ఏమన్నా కొత్తగా ఏమన్నా చట్టాన్ని తీసుకొని వచ్చారా? ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఈరోజు రషీద్ అనేటటువంటి వ్యక్తి మీద జరిగినటువంటి హత్య కాదు సార్ ఇది. ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛా హక్కు, ఆ స్వేచ్ఛా హక్కు ప్రకారం మీరు ఏ జెండా అయినా పట్టుకోవచ్చు, నేను ఏ జెండా అయినా పట్టుకోవచ్చు, జడా శ్రావణ్ గారు ఏ పార్టీ అయినా పెట్టుకోవచ్చు, వాళ్ళు ఏ జెండా అయినా పట్టుకోవచ్చు. కానీ ఆ జెండా పట్టుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే జెండా పట్టుకుంటే తెగ నరికి చంపేస్తాం, రోడ్డు మీద తెగ నరికి చంపేస్తాం అనేటటువంటి ఉన్మాదం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంటే ప్రజాస్వామ్యంలోనే ఉన్నావా? ప్రజాస్వామ్య దేశంలోనే మనం ఉన్నావా? 45 రోజులుగా జరుగుతుంటే రాష్ట్రపతి మర్ము గారు ఎక్కడున్నారు సార్? ఎక్కడున్నారు మేడం? ప్రధానమంత్రి గారు మీకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది కనపట్టలేదా? ఎక్కడికి పోతా ఉన్నాం? రోజుకొక హత్య జరుగుతుంది, రోజుకొక అత్యాచారం జరుగుతుంది, 10ల సంఖ్యలో హత్య యత్నాలు జరుగుతున్నాయి, అత్యాచార యత్నాలు జరుగుతున్నాయి. రోజుకు 90 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బహిష్కరించబడతా ఉన్నారు. అంటే మీరు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంటే మీ కుటుంబాలని చంపేస్తామంటే వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళి బతుకుతున్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంటే ఎక్కడికి పోతా ఉన్నాం ఈరోజు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే చంపేస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుంటే చంపేస్తారా? తెగ నరుకుతారా? మెడ నరుకుతారా? చేతులు నరికి కాళ్ళు నరికి చంపేస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తారా? ఏంటండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన తప్పు? 5 సంవత్సరాలుగా ప్రజలకి కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా మీరు తెలుగుదేశానికి ఓటేశారా, జనసేనకు ఓటేశారా, సంబంధం లేకుండా ఇంటింటికి వెళ్ళి సంక్షేమ పథకాలు అందించినటువంటి ప్రభుత్వానికి వాళ్ళు 40% ఓటు వేసి 1,32,00,000 మంది ఓటు వేస్తే ఎవరైతే ఓటు వేశారో వాళ్ళందరినీ తెగ నరుకుతాం. మీరు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఎవడన్నా తిరిగి ఉంటే, అంతకుముందు తిరిగినా ఇప్పుడు తిరుగుతున్నా తెగ నరుకుతాం అనేటటువంటి ఉన్మాదం ఈరోజు నడుస్తూ ఉంటే నిజంగా మనం 77 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఇంత అమానుషమా, ఇంత విధ్వంసకాండ అసలు ఎన్నికల రిజల్ట్ వచ్చేటటువంటి సమయంలోనే స్టార్ట్ అయింది సార్. అంతకుముందు జరిగినటువంటి సంఘటనలు కొన్ని, రిజల్ట్ వస్తున్నప్పుడు 10-11 గంటలకే దాడులు చేయడం స్టార్ట్ చేశారు. దాడులు చేయడం స్టార్ట్, విగ్రహాలు ధ్వంసం చేస్తారు, శిలాఫలకాలు ధ్వంసం చేస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్ల మీదకి వెళ్తారు, వాళ్ళ మీద దాడులు చేస్తారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా అమ్మాయి కనపడితే అత్యాచారం చేస్తాం, హత్య చేస్తాం. అంటే ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, కానీ ఈరోజు ఏ అంటే అత్యాచారాలు చేయటం, పి అంటే ప్రాణాలు తీయటం అన్న రకంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ని చేస్తే మానవత్వం ఎక్కడుంది? మనుషుల రాజకీయాలు ఇవ్వాలంటే పోతే మీరు పుట్టుకతో రాజకీయాలతో పుట్టారా? మీరు పుట్టుకతోనే కండవాలు వేసుకొని పుట్టారా? చంద్రబాబు నాయుడు గారు మీరు పుట్టుకతో రాజకీయాలతో పుట్టారా? పవన్ కళ్యాణ్ గారు మీరు పుట్టుకతో రాజకీయాలతో వచ్చారా? కానీ ఈరోజు ఇంత అమానుషం జరుగుతుంటే, ఇంత ఉన్మాదం జరుగుతుంటే హత్యాయత్నాలు చేస్తారు, కుదిరితే హత్యలు చేసేస్తారు, అత్యాచార యత్నం చేస్తారు, కుదిరితే అత్యాచారం చేసేస్తారు. బాలిక బయటికి వెళ్తే ఈరోజు బయటకు వచ్చి ఈరోజు అమ్మాయిలు మనం స్కూల్కి పంపిస్తుంటే మళ్ళీ సేఫ్గా తిరిగి వస్తారని గ్యారంటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందా? ఎవరైనా ఈరోజు జడా శ్రావణ్ గారు, నేను, ఇంకొకళ్ళు ప్రసాద్ గారు, లేదంటే ఇంకెవరన్నా సామాన్య మానవులు రోడ్డు మీదకి వెళ్తే వాళ్ళని సేఫ్గా, ఎందుకంటే ఇప్పుడు ఆయన సాక్షి టీవీ డిబేట్కి వచ్చారు కదా, రేపొద్దున ఆయన మీద దాడి చేయరని గ్యారంటీ ఏమన్నా? జడా శ్రావణ్ గారికి రేపొద్దున ప్రాణహాని లేదని ఏమన్నా గ్యారంటీ మీరు కానీ నేను కానీ ఇవ్వగలుగుతామా? నేను ఇవ్వలేను, కానీ నిజం మాట్లాడితే అంత దాడి ఆయన 100 మంది సెక్యూరిటీ పెట్టుకొని వెళ్ళలేరు కదా. ఇప్పుడు ఆయన 2 అంచులు 100% చేస్తారు సార్. ప్రజెంట్ పార్లమెంట్ నేను వారి మాటలు మీరు విన్నారు కదా, గత ప్రభుత్వంలోనూ మేము నిరసన వ్యక్తం చేసాం, ఎక్కడైనా తప్పు జరిగితే. జడా శ్రావణ్ గారితో నేను కూడా వివేదించిన సందర్భాలు ఉంటాయి, దాన్ని పొలిటికల్ వేలో దాన్ని వాస్తవం మాట్లాడితే దాడులు జరుగుతాయా? ఎందుకు జరగమంటున్నాను సార్?
ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడు కాదా? ఏం వీసా తీసుకొని రావాలి ఆంధ్రప్రదేశ్కి? మాకు చెప్పి రావాలి మిథున్ రెడ్డి గారు, చెప్పకుండా ఎట్టొస్తాడు అంటున్నారు. ఏమంటే పార్లమెంట్కి ఎన్నైనటువంటి ఎంపీ ఆయన నియోజకవర్గానికి ఆయన చెప్పి రావాలా? ఎక్స్ఎంపీ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎక్స్ఎంపీ మీద ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేసి మళ్ళీ ఉల్టా ఆయన మీద కేసులు పెట్టారంటే అసలు మీరు మనిషి పుట్టకే పెట్టారా ఇంకేమన్నా పుట్టారన్నాడు. సూటిగా అడుగుతా ఉన్నా, ఏమయ్యా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడుతా అన్నటువంటి సినిమా నటుడు పవన్ కళ్యాణ్ గారు ఇదేనా శాంతి భద్రతలు కాపాడటం అంటే? ఒక ముస్లిం యువకుడిని నరుకుతా, చేతులు నరుకుతా, వీడియోలు తీసి వికృత ఆనందం పొంది ఈరోజు వాళ్ళ పార్టీలకు ఆ పార్టీ కాదు మాకు సంబంధం లేదు అని అంటే ఆ విధంగా మాట్లాడుతుంటే ఎస్ తెలుగుదేశమా వైఎస్ఆర్సీపీ ఎవడు తెగ నరికాడో వాడిని మేము ఉరిశిక్ష విధంగా దాని మీద మేము ఎవరిని వాదించొద్దని చెబుతాం, అతనికి ఉరిశిక్ష పడేటట్టు చేస్తాం అని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడి నుంచన్నా వచ్చిందండి ఆ మాట? చంద్రబాబు నాయుడు గారు మీకు మీడియా అంటే విపరీతమైన పిచ్చి కదా, 5 నిమిషాలకు మీడియాలో సమావేశాలు పెడతారు కదా, స్పందించరే? 9 ఏళ్ల బాలిక మీద అత్యాచారం జరిగి హత్య జరిగితే శవం తీసుకురమ్మని తల్లిదండ్రులు అడుగుతుంటే మానవత్వం ఉన్న మీకు మనిషేనా? 12 రోజులైనా మీరు శవం ఎతకలేరా? ఎందుకు ఈ ముఖ్యమంత్రి పదవులు, ఎందుకు ఈ ఉప ముఖ్యమంత్రి పదవులు, ఎందుకు ఈ హోంమంత్రి పదవులు? ఒక ఆడపిల్ల శవాన్ని తీసుకురాలేనప్పుడు నడి రోడ్డు మీద అడ్డంగా నరుగుతా ఉంటే కనీసం స్పందించినటువంటి ప్రభుత్వం ఇంత దారుణమైన సంఘటనలో నిజంగా మీరు ఇందాక అన్నట్టుగా తాలిబాన్లు మించినటువంటి రాజ్యం నడుస్తాం సార్ ఈరోజు. తాలిబాన్లు కూడా ఈ విధంగా చేస్తున్నారు. అదే సార్, తాలిబాన్లు కూడా ఈ విధంగా చేస్తుంటారు. మేము రాజకీయాలు చూడకుండా ఇచ్చాం సార్, మేము రాజకీయాలు చూడలా, మీరు ఎవరికైనా ఓటేయండి, బట్ ప్రభుత్వం అంటే ప్రభుత్వ పరంగా చేయాలన్నాం. రోజుకొక హత్య సార్, ఎక్కడన్నా ఉంటుందా ఈ దేశంలో? ఈ 77 ఏళ్ళు ఎంత సోషల్ మీడియా యుగం నడుస్తున్న యుగంలో రోజుకొక హత్య చేస్తాం, రోజుకొక అత్యాచారం చేస్తాం. బాలకృష్ణ గారు చెప్పారు, ఆడది కనపడితే కడుపు చేయండి అని. సారీ, ఆడదనే మాట అనగాడు, ఆడపిల్ల కనపడితే కడుపు చేయండి అన్నట్టుగా ఈరోజు ఆ తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు ఆదర్శంగా తీసుకొని ఈ విధంగా చేస్తా ఉంటే నిజంగా కడుపు తరుక్కుపోతుంది ఈశ్వర్ గారు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని అమ్మఒడి ద్వారా పిల్లలందరినీ స్కూలుకు పంపించి చదివించాలని, అదే విధంగా ఈరోజు ఉచితంగా అందరికీ ట్రీట్మెంట్ అందాలనేటటువంటి వైద్యాన్ని అందించి 5 ఏళ్లలో ఒక మంచి పరిపాలన అందిస్తే ఈరోజు ఎవడన్నా వస్తాడు సార్? ఈ దాడులు చూస్తే రండిరా మిమ్మల్ని కూడా నరుకుతామంటే ఎవడన్నా వస్తాడా? పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారు. ఆల్రెడీ ఉన్నటువంటి కంపెనీల వాళ్ళకి మాకు 1%, 5% వాటాలు రాయకపోతే మీరు ఇక్కడ వ్యాపారాలు చేసుకోలేరని చెప్పి బహిరంగంగానే చెప్తా ఈరోజు నేరాలు ఘోరాల్లో ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 తీసుకుని వెళ్ళారు సార్. ప్రపంచంలో, నాట్ భారతదేశంలో. 45 రోజుల అరాచకం ఈ రోజు 45 రోజుల్లో ఈ 77 ఏళ్ళు ఎప్పుడు చూడనటువంటి అరాచకాలు మనం ఈరోజు చూసాం. కానీ ఖచ్చితంగా ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నాం ఈ వేదిక సాక్షిగా, దీనికి తగిన ప్రాయశ్చిత్తం ఖచ్చితంగా అనుభవిస్తారు. పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఇప్పుడు చేసినటువంటి దానికి ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవించక తప్పదు. అన్ని రోజులు మీ మాత్రం కావు. అధికారం ఎవరికి ఎల్లవెల్ల శాశ్వతం కాదు, ఇది గుర్తుపెట్టుకోమని మాత్రం స్పష్టంగా.